ఉండబోతుంది అంటారు? సిద్ధం సభకం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఎందరో వచ్చారు ఇప్పుడు ఈ టైంలో ఏంటి ఎందో ఉంది కదా, ఎందుకు వచ్చారు ఇక్కడ? ఎందుకంటే ఆయన అందించిన సంక్షేమ పథకాలు మొత్తం అందుతున్నాయి. ఆయనకే ఓటు వేయాలా, ఆయనే రావాలా అన్న బెమతోటి ఎండకు కూడా ముసలాళ్ళం కూడా అలర్ట్ అయితే కూడా వచ్చినాం. ఎంత దూరం నుంచి వచ్చారు? ఇంకా మేము దర్శి దగ్గర నుంచి వచ్చాం. ఉల్లగల్లు. ఎండలో అవసరమా మీకు? అవసరమే. ఎందుకంటే ఆయన గెలిపియాలని అభిమానం. ఇప్పుడు జగన్ గురించి ఓడిద్దామని చెప్పి బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. వాళ్ళు 4 ముఠాలు పొత్తు పెట్టుకున్నా ఆయన్నే ఓడిలేరు జనం ఉండంగా. ఆహా, ఆయన ఈ జనం ఉండంగా జనసంఖ్య ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన ఎవరేం చేయలేరు. వాళ్ళే వస్తారు, పొత్తులు పెట్టుకుంటారు, పోతుంటారు. అవి సాధ్యంగా జరుగుతూనే ఉంటాయని మేము అనుకుంటున్నాం. జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి, రాష్ట్రానికి అప్పు ఎక్కువైంది. ఏమి లంచాలు ఎక్కువ కాలా అంటారుగా, కాని వాళ్ళు ఎన్నో అంటారు. నీకు నాకు కాకపోతే ఎన్ని మాటలు నువ్వు అంటావు నన్ను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ ని ఓడిస్తా, ఇంటికి పంపిస్తా, పాతాళలోకి పంపిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏమి ఓడిలేడులే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వల్ల కాదు ఓడిలేడు, చంద్రబాబు వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు. ఏ టైం మారినప్పుడు మనం మాత్రం చెప్పలేము. ఇప్పట్లో ఏం అలివే సమస్య కాదు. అంటానికి ఏమి ఇప్పుడు ఎవరైనా అంటారయ్యా అనేదానికి అర్థం బాధ్యం ఏముంటది, చేసేదానికి ఉండాలా. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు మరి ఇట్లా చేయొచ్చుగా, ఆయన కూడా పేరు తెచ్చుకోవచ్చుగా. మరి మాకు ఇప్పుడు మా పంచాయతీ మొత్తానికి సంస్థలు అన్ని ఆయన పెట్టిన మొత్తం కూడా అందినాయి ఇంటింటికి. దాని ఇబ్బంది ఏమి లేదు ఆయన గురించి. డిక్లేర్ గెలుతుడు నమ్మకమే. మాకు ఆత్మలో నమ్మకం మాత్రం ఉంది. అది ఈసారి గెలుతుడు 150 వస్తాయి. గ్యారెంటీగా.